పరిపాలన? కూటమి పరిపాలన మంచిగా ఉంది. పవన్ కళ్యాణ్ బాగా డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. కూటమి పరిపాలన బాగుందండి. అందులో పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల చాలా బాగుంది. పర్లేదు బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారి ఇష్టంలో ఇంకా తిరిగి ఉండదు. ఎందుకంటే ఆయన లెక్క వేరండి. ఆయన మంచి తెలివితేటలోడు, అందుకే రాష్ట్రం మళ్ళీ ఆయనకి ఇచ్చింది. కూటమి పరిపాలన మంచిగా ఉంది. పవన్ కళ్యాణ్ బాగా డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. పిల్లలకి ఉద్యోగాలు, వృత్తి అన్నీ మంచిగా ఇస్తే మాకు అది చాలు. అంతే మంచిగా ఉంది లోకేష్. నమ్మచ్చు కంపల్సరీ. ఐటీ కంపల్సరీ వైజాగ్కి మంచి డెవలప్మెంట్ చేస్తారు. బాగా ఉంది. అంటే రోడ్లు అవన్నీ పథకాలన్నీ బాగున్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద ప్రజెంట్ అంత కామ్గా ఉంది. ఏమి ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. అంటే మొన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రతి కంపెనీలు తీసుకొని వస్తాను, అభివృద్ధి చేస్తాను అంటారు కదా, నమ్మే అవకాశం ఉందంటారు? నమ్మే అవకాశం ఉందంటే సీనియర్ నాయకుడు కదా, ఎందుకంటే అతని మీద ఇతను చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన బాగుందండి. అందులో పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల చాలా బాగుంది. అంటే లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది. 2-3 ఇండస్ట్రీలకు వస్తున్నాం. చాలా బాగుంది. నిరుద్యోగుల సమస్య లేకుండా చేస్తానన్నారు. అవుతుంది, పక్కగా జరుగుతుంది. టైం బట్టి వచ్చేది. బాగుంది. ఓకే, నమ్ముతున్నా. బాగుంది. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉందండి. ఏ విధంగా అంటారు? అన్ని విధాల ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని ఆఫీసులు అంటే కానీ లేదా రోడ్లు కానీ ఏవైనా బాగానే ఉన్నాయి. రోడ్ల విషయాలు ఇవన్నీ రోడ్లు ఇవి రీసెంట్గా తొలి గొంతులు ఓడిపోయిన రోడ్లు అలా కలిపి ఇప్పుడు బాగానే వర్క్లు అవుతున్నాయి. బాగానే కంప్లీట్గా బాగున్నాయి. చక్కగా బస్సులు గట్రా తిరుగుతున్నాయి. పర్లేదు బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారి ఇష్టంలో ఇంకా తిరిగి ఉండదు. ఎందుకంటే ఆయన లెక్క వేరండి. ఆయన మంచి తెలివితేటలోడు, అందుకే రాష్ట్రం మళ్ళీ ఆయనకి ఇచ్చింది. నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. ఆయన చేస్తున్నాడు. ఒకటి తీసుకొస్తున్నాడు. రోడ్లు కూడా, గ్రామీణ రోడ్లు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన గ్రామీణ రోడ్లు కూడా చాలా బాగా వేస్తున్నాడు. ఇవాళ వికలాంగులు అంటే 6,000 మాట్లాడండి. 6,000 రూపాయలు అందుకుంటున్నారంటే అది ఆయన ఇష్టంలో మాత్రం మాట తీసుకోడు. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉందండి కూటమి పరిపాలన. మరి ఆయన పెద్ద ఆయన కదా. ఇక అందరు కూడా ప్రభుత్వం ఇప్పుడు వరకు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు 1 yearలో అన్నీ మనం కంప్లీట్ చేయలేం. రోడ్లు కూడా ఏమో అవుతుంది. రోడ్లు కూడా గత ప్రభుత్వం అనేది పట్టించుకోరు. రోడ్ల మీద చాలా మంది చచ్చిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు గిడ్లు అన్నీ వేస్తున్నారు. ఇప్పుడు ఒకటే కాదు కదా. ఇంకా అలాంటప్పుడు మనం ఏంటంటే ఒకేసారి కాదు కదా. మార్పు లేకుండా ఎలా ఉంటుందంటే పెద్ద మరి ఆయన చూసుకోవాలి కదా.